సమాజం ఎంత ఆధునికత వైపు పరుగులు పెడుతున్నా మూఢనమ్మకాలు మాత్రం పట్టి పీడిస్తున్నాయి జనాలు. వెలుగులోకి మరో దొంగ అఘోరా అరాచకాలు బయటపడ్డాయి. డబ్బుల కోసం అఘోరా పేరుతో బెదిరింపులకు గురి చేశాడు దొంగ బాబా. పూజల పేరుతో లక్షల్లో వసూలు చేశాడు. భక్తుడికి వీడియో కాల్ చేసి చేతబడి చేస్తున్నట్లు లైవ్లో చూపించాడు ఆ దొంగ స్వామి. పూజల తీరును చూసి ఆ భక్తుడు భయపడిపోయాడు. డబ్బులు ఇవ్వకపోతే చేతబడి చేసి ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తానంటూ దొంగ స్వామి బెదిరింపులకు దిగాడు. నెల రోజుల నుంచి డబ్బుల కోసం బెదిరిస్తున్నట్లు పోలీసులకు భక్తుడు ఫిర్యాదు చేశాడు. భక్తుడి ఫిర్యాదుతో దొంగ స్వామి నరసింహ కోసం సెర్చింగ్ చేస్తున్నారు పోలీసులు. స్క్రీన్పై మీరు చూస్తున్న ఈ దొంగ బాబా నరసింహ ప్రస్తుతం ఓ భక్తుడిని బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజాలని, డబ్బులు వసూలు చేయాలంటూ పన్నాగం పన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే చేతబడి చేసి చంపేస్తానంటూ బెదిరించినట్టుగా తెలుస్తోంది. నెల రోజుల నుంచి డబ్బుల కోసం ఆ భక్తుడిని పట్టి పీడిస్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే చేతబడి చేసి ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తానంటూ ఆ దొంగ స్వామి బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అంతేకాదు భక్తుడికి వీడియో కాల్ చేసి లైవ్లో చేతబడి చేస్తున్నట్లు దొంగ స్వామి చూపించాడు. మంత్రాలకు చింతకాయలు రాలవనే సామెత ఎంత నిజమో ఇక్కడ దొంగ బాబాల అరాచకాలకు కూడా ప్రస్తుతం భక్తులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఇలాంటి దొంగ బాబాలను, ఫేక్ గాళ్లను నమ్మి లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడం పరిపాటిగా మారుతున్న పరిస్థితి. ఒకసారి స్క్రీన్పై ఆ వీడియో కాల్ చూడండి. ఆ దొంగ బాబా చేతబడి పేరుతో అక్కడ కొన్ని నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఇంకా ఏదో కొన్ని వస్తువులను పెట్టి వీడియో కాల్ చేసి మరి ఆ భక్తుడిని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది? సమాజం ఓవైపు ఇంత ఆధునిక పోకడలతో వెళ్తుంటే కొంతమంది మూర్ఖులు అనక తప్పదు. ఎందుకంటే వారి వలలో పడి, దొంగ స్వాముల, దొంగ బాబుల వలలో పడి వాళ్ళ ట్రాప్లో చిక్కుకొని, ఇలాంటి బాబాల ఉచ్చులో చిక్కుకొని మూర్ఖంగా వ్యవహరిస్తున్నారనడంలో నిజంగా ఏమాత్రం సందేహం లేదు. ఒక్కసారి ఆ దొంగ బాబా ఫేక్ అఘోరా వీడియో కాల్ సంభాషణ విందాం. అతను స్వామీజీ ఇబ్బంది పెడతా ఉంటే నేను మార్నింగ్ పిఎస్ కంప్లీట్ చేసి నైట్లో వీడియో కాల్ చేసిన. వీడియో కాల్ చేసి శూద్ర పూజలు అనేది చేస్తూ ఉన్నాడు. చేసి నాకు భయం వేసి నైట్ మొత్తం నిద్ర లేదు. మార్నింగ్ పిఎస్కి నియర్ బై పిఎస్కి వెళ్ళేసి కంప్లీట్ ఇస్తే ఇక్కడ మన వీడియో ఉంది మన అతను చేయించింది అయితే ఉన్నది. దాని మీద అయ్యో స్వామి ఒక మాట, ఈ మిత్రుడు ఎవరో అఘోరా లాగుండి పూజలకు వచ్చాడంట. ఈయనని 3-4 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ స్వామి ఏం చేసిండు, ఆయన స్క్రీన్ షాట్ ఫోటో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేనేం చేశా, మన మిత్రులు ఈ పోలీస్ అధికారులు క్రైమ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు వస్తున్నాడు అని చెప్పి ఈ స్వామి దగ్గరికి సస్పెక్టెడ్గా వస్తూ ఉంటే నేను నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ నుంచి నేను టర్నింగ్ తీసుకుంటున్నా, యూటర్న్ తీసుకున్నప్పుడు మన స్వాములు వచ్చారు. వీళ్ళు వచ్చి కానీ క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చేసి కారులో కూర్చొని ఇట్ల సంగతి ఏనంటే చూశాడుగా ఆ బాధితుడు. ఈ దొంగ స్వామి నరసింహ ఉచ్చులో పడి చేతబడి చేస్తానని బెదిరించాడు. 3 లక్షలు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులు కూడా చంపేస్తానంటూ ఆ వీడియో కాల్లో బెదిరిస్తున్నాడు. నిజంగా ఇలాంటి దొంగ బాబాలు, ఇలాంటి ఫేక్ గాలతో ఒక్కసారిగా సమాజంలో కొంతమంది అలజడికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఇలాంటి వ్యక్తుల వల్ల ఎలాంటి అశాంతి కూడా ప్రజల్లో కలుగుతుందో. అసలు చాలా విచిత్రంగా ఉంది. దొంగ బాబాలు, ఫేక్ స్వాములు ఇంకా ఇలాంటి రోజుల్లో రాజ్యమేలుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. వీడియో కాల్లో ఆ దొంగ బాబా లీలలు, ఆ ఫేక్ గాడి లీలలు ఒక్కసారి మనం చూస్తే కనుక ఆ ఉదంతా మొత్తం మనకు కళ్ళ కట్టినట్లు కనబడుతుంది. ఒక్క విషయం ఆలోచించండి, అసలు వీడియో కాల్లో చేతబడి చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా అవుతుందా? చాలా విచిత్రంగా ఉంది కదా. అసలు చూడ్డానికి, నమ్మడానికి ఎంత హాస్యాస్పదంగా ఉందంటే మంత్రాలకి చింతకాయలు రాలవన్నట్టుగా ఈ సామెత సరిగ్గా అతుక్కుంటుంది. లేదంటే అసలు వీడియో కాల్లో మంత్రాలు చేయడం ఏంటి? వీడియో కాల్లో చేతబడి చేస్తే వీడింట్లో జనాలు చనిపోతారంట. ఎంత విడ్డూరంగా ఉంది. చూడ్డానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నా కానీ అక్కడ ఆ బాధితుడు మాత్రం బెంబేలెత్తిపోయాడు.
నిజంగా ఆ వీడియో కాల్లో ఆ దొంగ ఫేక్ గాడు ఏదో మంత్రాలు చేస్తే వీళ్ళింట్లో ఏదో అవుతుందని భయపడ్డాడు. ఆ 3 లక్షల కోసం ఎంతకి దిగజారుతున్నారో చూడండి. సమాజంలో అమాయకుల్ని ఆసరగా చేసుకొని వాళ్ళ బలహీనతలను ఆసరగా చేసుకొని ఇలాంటి ఫేక్ గాళ్ళు దొంగ స్వాములు ప్రస్తుతం సమాజంలో అలజడి సృష్టిస్తున్నారు. రైట్, మా కొలీగ్ గౌతమి జాయిన్ అవుతున్నారు. ఒకసారి గౌతమితో మాట్లాడదాం. ఈ ఫేక్ బాబా ఎలా ఆ వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసాడో మాట్లాడదాం. ఎస్ గౌతమి, మనం ఆ విజువల్ చూస్తున్నాం. అసలు చాలా విచిత్రంగా ఉంది. వీడియో కాల్లో చేతబడి చేస్తూ బెదిరిస్తున్నాడు. ఏంటి విడ్డూరం? రైట్ రామ్దాస్, అయితే ప్రెసెంట్ మనం పొద్దున్న అంటే చూసుకున్నట్లయితే ఇటు శివరుద్ర అనుకొని బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను శివరుద్ర అని చెప్పి ఎప్పుడు కూడా సోషల్ మీడియాలోనే హల్చల్ చేస్తూ ఉంటారు. కాబట్టి గతంలో అఘోరీ విషయంలో కూడా ఈయన మాట్లాడారు. కాబట్టి ఆయనే ఈయన అని చెప్పి ఇతని పైన ఫిర్యాదు చేయడం కావచ్చు, లేకపోతే పోలీసులు కూడా మిస్అండర్స్టాండింగ్ లేకపోతే మిస్కమ్యూనికేషన్ వల్ల అతను తీసుకెళ్ళడం జరిగింది. అయితే విత్ ఇన్ షార్ట్ గ్యాప్ లోనే అసలు నిజమైన వ్యక్తి ఎవరు, నిజానికి ఈ చేతబడి ఇలాంటి పూజలు చేసింది ఎవరు అని చెప్పి కూడా ఇతన్ని వెంటనే పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇతని పేరు సింగనబోయిన నరసింహ అన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇతను కొత్త అఘోర రూపం కూడా ఎత్తారు. అంటే ప్రజలందరికీ కూడా వాళ్ళకున్న సమస్యలతోని ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి వశీకరణ పూజలు లేకపోతే జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఎక్కడికక్కడ ఇటు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు ప్రమోట్ చేస్తున్న టైంలోని చాలా మంది వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఏ కష్టంతో వెళ్ళినా సరే వీళ్ళు వెంటనే తీరుస్తారు కదా, ఏవో ఒక పూజలు చేసి తీర్చేస్తారు కదా, మహా అయితే ఎంత 1,00,000-2 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోతున్నారు అనమాట. దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాలు పక్కన పెట్టేసి మనం డబ్బులు ఇస్తే ఈ క్షణానికి మనకు వచ్చిన కష్టం తీరిపోతుంది కదా అని చెప్పి ముఖ్యంగా ప్రజలందరూ కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి ఇలాంటి భాగవతాలు బయటపడుతున్నప్పటికీ ప్రజల్లోని ఎటువంటి అవగాహన లేకపోగా మళ్ళీ కూడా ఇలాంటి తప్పులు చేసి చివరికి మేము అన్యాయం అయిపోయాము, మాకు న్యాయం చేయండి అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి బాధితుడు కూడా ఇప్పటికీ మనకి టీవీతోని ఎక్స్క్లూజివ్ గా తను కూడా మాట్లాడటం జరిగింది. ఈ స్వామీజీ అన్న పేరు అంటే ఈ ముసుగులోని 3 నుంచి 4 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, ఆ డబ్బులు ఇస్తే ఇవ్వకపోతే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చేతబడి చేసి చంపేస్తానని చెప్పి లైవ్ కాల్ చేయడం కూడా జరిగింది. అంటే సమస్యతో వెళ్ళిన వ్యక్తికి ఆ సమస్యని ఈ యొక్క దొంగ బాబా ఎవరైతే ఉన్నారో ఆసరాగా తీసుకొని తన దగ్గర నుంచి డబ్బులు గుంచాలి, ఇటువంటి భయభ్రాంతులు చేయాలి, ఇటువంటి మాటలని చెప్పి భయానికి గురి చేస్తే డెఫినెట్ గా డబ్బులు ఇస్తారు, అప్పో సప్పో చేసైనా ఇస్తారు, లేకపోతే ఏదో ఒకటి చేసైనా సరే మనకి ఇస్తారు తప్ప ఇలాంటికి ఎక్కువ శాతం ప్రజలు లొంగుతారు అన్న దాంతో తనని భయపెట్టడం కూడా జరిగింది. 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ గురువు అని చెప్పుకుంటున్న అతను ఎవరైతే ఉన్నారో లైవ్ కాల్లోని మొత్తం కూడా ముందున పూజా సామాగ్రి వేసుకొని పూజలు చేస్తూ కాళీమాతకి కావచ్చు, లేకపోతే అటు నిమ్మకాయలు దిష్టి నిమ్మకాయలు అని చెప్పి లేకపోతే ఇలాంటి పుర్రెలని ఇవన్నీ కూడా పెట్టుకొని ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో తనని భయానికి గురి చేసిన పరిస్థితి కనిపించింది. సో అతను వెంటనే భయపడిపోయి ఏంటి నా కుటుంబానికి ఏమవుతుంది నాకేమవుతుంది అని చెప్పి తను వెంటనే పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఈ బాధితుడి ఫిర్యాదుతో ఒక్కసారిగా మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మీరు అంటున్నట్టుగా పొరపాటుగా అక్కడ శివరుద్రస్వామిని ఈ దొంగ బాబాగా భావించి అతన్ని కొద్దిసేపు విచారించి మళ్ళీ వదిలేసిన సిచ్యువేషన్ మనకంతా తెలుసు. బట్ ఇప్పుడు ఈ నిజమైన ఈ ఫేక్ బాబా నరసింహ కోసం పోలీసులు ఏమైనా గాలిస్తున్నారా? రైట్ రామ్దాస్, ఇప్పటికే తినైతే అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అదుపులోకి తీసుకున్న తర్వాత మనకి పోలీసులు ఈ వీడియోస్ అయితే విడుదల చేయడం కూడా జరిగింది అనమాట. అదుపులోకి తీసుకున్నారు, మరి తనని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం ఈ బాధితులు ఎవరైతే ఉన్నా తిరిగి మాత్రం ఈ విధంగా బెదిరించాడా, లేకపోతే గతంలో ఇంకెంతమందిని ఇలాగ పూజల పేరుతో ఇంకా బెదిరించారు అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు ఇప్పటికే తనని పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే పట్టుకున్న తర్వాత ఆ వీడియోలను బయటకు రిలీజ్ చేయండి అని చెప్పి కూడా బాధితుడికి చెప్పినట్టు తెలుస్తుంది. సో పట్టుకున్న వెంటనే బాధితుడు అయితే ఈ వీడియోస్ అన్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే శివరుద్ర ఏదైతే సవాల్ విసిరాడో ఆ వ్యక్తిని నేను పట్టుకుంటాను అని మరి ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు. కాబట్టి ఇంకా దీనిపైన శివరుద్ర ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అండ్ పోలీసులు కూడా ఇప్పటికే క్షమాపణ చెప్పారు. కాబట్టి ఈ వ్యక్తి ఈ పూజలు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కేవలం ఈ బాధ్యతే కాకుండా ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెంతమంది దగ్గర డబ్బులు అంటే ఎన్ని లక్షలు వసూలు చేశారు, ఇంకెంతమందికి ఈ విధంగా భయపెట్టాడు అన్న విషయాలు కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్. రైట్ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చూశారుగా దొంగ స్వామి నరసింహ లీలలు. వీడియో కాల్ చేస్తున్నాడు, వీడియో కాల్ చేసి అక్కడ పసుపు కుంకుమ నిమ్మకాయలు పెట్టి ఒక బలహీనత కలిగిన వ్యక్తిని ఏ రకంగా ఆ బలహీనతను ఆసరగా చేసుకొని బెదిరిస్తున్నాడు చూడండి. ఒకసారి సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. ఇక్కడ మంత్రాలు చేస్తే
ఆ కేబుల్స్లో వైర్లోంచి వెళ్ళి ఆయన ఇంట్లో పనిచేస్తాయా? అసలు ఏంటి విడ్డూరం? అసలు వినడానికి విచిత్రంగా ఉంది. అంటే అవతలి వ్యక్తి మనోభావాలు, అవతలి వ్యక్తి బలహీనతలను ఆసరాగా తీసుకొని పూర్తిగా వారి మూఢనమ్మకాలను పెట్టుబడిగా పెట్టుకొని ఇక్కడ ఇలాంటి వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి దొంగ బాబాలు ఎంత విడ్డూరంగా ఉందంటే హైదరాబాద్లో జరిగింది ఘటన. కేవలం ఇది ఆ ఒక్క బాధితుడే కాదు, ఇంకా ఎంతమందిని ఇలా చేశాడో పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ఖచ్చితంగా పూజల పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారు. 1 కాదు 2 కాదు, లక్షలు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ దిగుతున్నారు, బెదిరిస్తున్నారు, చంపేస్తామంటున్నారు. ఇంకా చంపేయడం అంటే డైరెక్ట్ వెళ్ళి బెదిరించడం కాదు. ఇదిగో చూడండి, ఇలా వీడియో కాల్ చేసి చేతబడి చేసి చంపేస్తారట. ఈయన ఇక్కడి నుంచి వీడియో కాల్లో చేతబడి చేయగానే అలా కేబుల్స్లో అలా వైర్లలోంచి వెళ్ళి ఆ మంత్రాల ఎఫెక్ట్ అంతా కూడా ఆయన ఇంట్లోకి వెళ్తుందట. ఆ రేడియేషన్ అంతా వెళ్ళి అది వైర్లెస్ ఫోను వీడియో కాల్ ఈయన ఇక్కడ చేస్తే అక్కడికి వెళ్తుందట. ఎంత విచిత్రంగా ఉంది కదా. ఇదే అంటే మన బలహీనతలను పెట్టుబడిగా చేసుకొని, మన బలహీనతలను ఆసరగా చేసుకొని సమాజంలో ఇలాంటి దొంగ బాబాలు ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి.